నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్లు దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది వివిధ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. జెప్టో కావచ్చు, అలాగే బ్లింకిట్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు, ఊబెర్ కావచ్చు, జొమాటో కావచ్చు. సో ఇటువంటి వాటిలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ ఒక పక్కన వాళ్ళు 14 నుంచి 22 గంటల 14 నుంచి 18 గంటల పాటు వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఒక పక్కన చాలినటువంటి జీతం, మరొక పక్కన వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. సో వీళ్ళకి ఏమైనా అయినా కానీ కంపెనీలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది. సో ఒకవేళ కనుక వీళ్ళు ఇచ్చేటువంటి డెలివరీ లేట్ అయిపోతే కస్టమర్లు వాళ్ళని తిడుతున్నటువంటి సందర్భాలు కూడా కనబడతాయి. సో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. సో ఒక పక్కన వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, అలాగే యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వాలు కొంత తోడ్పాటును అందించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. సో వాళ్ళ సమస్యలు చాలా ఇబ్బందులు పడేటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి. చాలామంది చదువుకున్నటువంటి యువత అంతా ఈరోజు జొమాటో, జెప్టో, బ్లింకెట్ లాంటి దాంట్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఇదంతా కూడా చూపెట్టుకోవచ్చు. వీళ్ళంతా కూడా పిల్లలు కనబడతా ఉంటారు. సో వీళ్ళంతా కూడా 20, 25, 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఈ జొమాటోలో, అలాగే ఈ జెప్టోలో, అలాగే మరొక పక్కన ఉన్నటువంటి బ్లింకెట్, ర్యాపిడో, ఇవన్నీ కూడా ర్యాపిడో వెహికల్స్ తోలేటువంటి వాళ్ళు కూడా చాలామంది యువతే కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక నిరుద్యోగం కావచ్చు, మరొక పక్కన ఎంతో కొంత ఉత్తగా ఖాళీగా ఉండేదానికంటే కొంత పని చేసుకున్నట్టయితే ఎంతో కొంత డబ్బులు వస్తుంది కదా అని చెప్పేసి మరి వాళ్ళు ఏదో ఒకటి పని చేసుకోవాలి కాబట్టి ఈ పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటారు. కుటుంబానికి కొంత చేదోడు వాదుడుగా ఉండాలన్నటువంటిది. సో హెల్త్లు ఇబ్బంది అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటికీ ఈ బండ్ల మీదనే వాళ్ళు ఉండాలి కాబట్టి ఎప్పటికీ రెగ్యులర్గా వాళ్ళు 14 గంటలు డ్యూటీ చేసినట్టయితే వాళ్ళు దాదాపుగా 10 గంటల పాటు ఈ డ్రైవింగ్లోనే ఉండాలి. సో పెరిగిపోతున్నటువంటి విపరీతమైనటువంటి ట్రాఫిక్ కావచ్చు, మరొక పక్కన పొల్యూషన్ కావచ్చు, వీటితో ఇబ్బంది పడుకుంటూనే కస్టమర్ బుక్ చేసినటువంటి ఆ డెలివరీని అందించడం కోసం వాళ్ళంతా కూడా రెగ్యులర్గా తిరిగేటువంటి రెగ్యులర్ ప్రాసెస్ సంబంధించినటువంటి వ్యవహారమే కనబడతా ఉంటుంది. సో ఇదంతా కూడా మనం జెప్టో షోరూమ్ దగ్గర, జెప్టోకు సంబంధించినటువంటి ఈ మాల్ దగ్గరే ఉన్నాం. సో చాలామంది ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా డెలివరీని ఇక్కడి నుంచి తీసుకొని పోయి కస్టమర్లకు అందించేటువంటి స్టోర్ ఇది. సో ఇటువంటి వందలాదిగా ఉంటాయి సో హైదరాబాద్ నగరంలో. సో వీళ్ళంతా కూడా రెగ్యులర్గా వాళ్ళ పనే అది, వాళ్ళ జీవితమే ఇది. ఒకవేళ కనుక ఈ డెలివరీలు వీళ్ళు బుక్ చేసినటువంటి కస్టమర్ బుక్ చేసినటువంటి ఏవైతే ఉంటాయో ఐటమ్స్, వాటిని కస్టమర్కి డెలివరీ చేసేస్తేనే వీళ్ళ యొక్క జీవితం గడిచేది. వీళ్ళంతా కూడా రెగ్యులర్గా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9, 10, 12 గంటల వరకు కూడా వీళ్ళంతా కూడా పని చేస్తే మాత్రమే వీళ్ళకు వెళ్ళాల్సినటువంటి వీళ్ళ కుటుంబం గడుస్తుంది. వీళ్ళు కేవలం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, వివిధ సంబంధించినటువంటి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్నటువంటి ఏపీతో పాటు ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, సో ఇట్లాంటి ప్రాంతాల భేదం ఏమీ లేవు వీళ్ళందరికీ కూడా. సో ఒక మొబైల్ యాప్ ఉన్నట్టయితే మొబైల్లో వీళ్ళు ఒక యాప్ను జొప్టో కావచ్చు, బ్లింకిట్ లాంటి వాటిని డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో అప్లై చేసుకున్నట్టయితే ఇమీడియట్గా వీళ్ళకి ఒక ఐడి వస్తుంది. దాని ద్వారా వీళ్ళకి రెగ్యులర్గా వచ్చేటువంటి ఏవైతే కస్టమర్లు ఆర్డర్ చేసుకున్నటువంటి ఏవైతే ఉంటే వీళ్ళకి రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది. సో వీళ్ళంతా కూడా సో ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పనిచేసినటువంటి దాన్ని బట్టి వీళ్ళకి వచ్చేటువంటిది 30-35 రూపాయలు వస్తాయట. సో 30-35 రూపాయలు ఒక డెలివరీకి వస్తాయి. సో మరి వాటితో వీళ్ళు బతకాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒకసారి వాళ్ళందరితో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళు చదువుకున్నటువంటి యువత ఉన్నారు, ముఖ్యులు దీంట్లో డిగ్రీలు చేసి పీజీలు చేసినటువంటి వాళ్ళు చాలామంది కూడా కనబడతా ఉన్నారు. చాలామందికి ఉపాధి లేక ఇటువైపు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జెప్టోలో పని చేస్తావా? ఎన్ని రోజులు అవుతుంది పని చేయబట్టి? నేను ఈ మధ్య 6 months చేస్తున్నా. 6 months అవుతుంది. ఎంత వస్తుంది రోజుకు మీకు? రోజు అంటే తక్కువ వస్తున్నాయి, 1000 రూపాయలు వస్తాయి. బండి కిరాయి ఉన్నాయి, బండి కిరాయి కూడా ఒక 300 కిరాయి ఉంటుంది, 275 కిరాయి ఉంటుంది. ఇస్తున్నాం. డిగ్రీ చదువుకున్నాం, ఇక జాబులు బయట లేక పరిస్థితి. ఎంత చదువుకున్నాను? నేను ఎంఎస్సీ చదివినా. ఎంఎస్సీ చదివి ఇది పని చేస్తున్నావా? పార్ట్ టైం చేసుకుంటా. ఎన్ని గంటలు పని చేస్తున్నావు రెగ్యులర్గా? రోజు 12 గంటలు చేస్తా. 12 గంటలు పని చేస్తాను. ఎంత వస్తుంది రెగ్యులర్గా మీకు? రెగ్యులర్ 1500 వస్తాయి. 1500 వస్తాయి. రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటావు? రాత్రి 11-12 వరకు ఉంటాం. 1 వరకు కూడా ఉంటావు. 1 వరకు కూడా ఉంటావు. ఎంత వస్తుంది ఇప్పుడు? ఏం పట్టుకెళ్తున్నావు దాంట్లో? దీంట్లో ఒక ఐటమ్ తీసుకెళ్తున్నాం. 30 రూపీస్ వస్తాయి, 35 అట్లా లాంగ్ బట్టి వస్తాయి. ఇప్పుడు ఎంత లాంగ్ పోతున్నావు నువ్వు? ఇంకా 2.5 వస్తుంది, 2.5 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ కనుక నువ్వు తీసుకెళ్ళేటువంటి డెలివరీ లేట్ అయినట్టు అయితే ఉంటే అక్కడ కాదండి, ఇప్పుడు సిస్టమ్ తీసేసారు. 10 నిమిషాలు లేట్ అనేది లేదు, ఇప్పుడు కంపెనీ తీసేసారు. తొందరగా వెళ్ళిపోతాం మనం. ఏంటి మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? అంటే మన గీ వర్కర్లు ఏంటంటే అందరూ కొద్దిగా వాళ్ళు ఇంత కష్టపడుతున్నాం కాబట్టి కొద్దిగా అంటే మనకి
ఏం లేదో డిస్టెన్స్ బట్టి కొద్దిగా డైలీ రేట్ పెంచుకుంటే బాగుంటుంది అని. ఇప్పుడు మీరు వెళ్తా ఉంటే ఏదైనా ప్రమాదం కాకూడదని కోరుకున్నాం, ఒకవేళ అయిందనుకో ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు, కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఆ. కొన్నిటికి లేదు కదా, కొన్నిటికి కూడా. అంటే ఇప్పుడు మీరు జెప్టోలో పనిచేస్తున్నారు, బ్లింకిట్లో పనిచేసేటువంటి వాళ్ళకు అటువంటి ఫెసిలిటీస్ లేవట. అంటే మా దాంట్లో అయితే ఇన్సూరెన్స్ ఉంది, కంపెనీకి 10 lakhs కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది. ఇక ఈ కంపెనీ టీషర్ట్ కంపల్సరీ ఉండాలి, హెల్మెట్ కూడా ఉండాలి 100%. ఇప్పుడు హెల్త్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఉన్నది, అది కూడా కార్డు ఉంది దాంట్లో, కార్డు జెప్టో వాళ్ళే వీళ్ళే ఇచ్చారు. ఇస్తున్నారు. అంటే మీరు ఎంఎస్సి చదువుకొని కూడా పార్ట్ టైం చేసుకుంటున్నాం అంతే, ఫుల్ టైం కాదు. అవదు ఒక్కోసారి 1 weekలో 1 week చేస్తాం, 1 week ఏమో వేరే వర్క్ చేసుకుంటాం. మీ డిమాండ్ ఏంటి? ఇంకేమైనా డిమాండ్ గవర్నమెంట్ ముంగట పెట్టాలన్నటువంటి ఏమైనా డిమాండ్? మనకు ఈ గిగ్ వర్కర్లకు గవర్నమెంట్ ఏంటంటే మనకు ఒక సెక్యూరిటీ కలిగించాలి వాళ్ళకు కూడా. అంటే మినిమం శాలరీ లాగా ఉంటే బాగుంటుంది అట్లనమాట. అంటే ఫ్యామిలీ ఉన్నారు, బయట ఉన్నారు, వీక్లీ అట్లా వెళ్తుంటాం. అంటే మరి వేరే ఏం వర్క్ చేస్తారు మళ్ళీ మీరు? అంటే నేను రియల్ ఎస్టేట్ పని చేస్తాను. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు నీ బండిని? ఉదయం అంటే మనకు 9కి చేస్తాం, మన ఇష్టం, స్లాట్ ప్రకారంగా ఉంటుంది, మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు, ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ ఏంటంటే కొంచెం ఈ గిగ్ వర్కర్లో కూడా మనకు ఒక సెక్యూరిటీ ఉండి వాళ్ళకు ఒక బేసిక్ అనేది ఉంటే బాగుంటుంది. అంటే గవర్నమెంట్ ప్రపోజించింది కానీ అమలు కావట్లేదు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకి ఆల్రెడీ చెప్పింది, కానీ అది అమలు కావడానికి కొద్దిగా గవర్నమెంట్ ఇలా స్టేట్మెంట్ కూడా కనబడుతుంది. సో గిగ్ వర్కర్ల కోసం ఒక హెల్త్ పాలసీని తీసుకురావాలి. వాళ్ళ హెల్త్ కూడా, ఎందుకంటే ఎక్కువ టైం మీరు అంతా కూడా రోడ్ల మీద కదా స్పెండ్ చేసేది. రోడ్ల మీద తిరుగుతున్నాం, వర్షాన్ని తిరుగుతున్నాం, చాలా నైట్లో కూడా ఓవర్ టైం చేస్తాం, బాగా 1 o'clock వరకు చేస్తాం. బయట కూడా ఏంటంటే కొంతమంది సెక్యూరిటీ, అంటే మాకు ఏదైనా బయట కూడా ఏదైనా జరిగినా కూడా గవర్నమెంట్ నుంచి ఉంటే మన ఫ్యామిలీ కూడా సేవ్ అవుతుంది అండి. అట్లా మీ ఇంట్లో తెలుసా మీరు ఈ జెప్టో పనిచేస్తారని? అంటే ఇక అది మీరు ఇప్పుడు వీడియో పెడుతారు కాబట్టి నా టీవీలో చూస్తే చెప్పలేము, కానీ ఇంతవరకు తెలుసా మీ ఇంట్లో? తెలియదు. ఏదో రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్తారు వాళ్ళు. అంటే నేను ఇంకా ఎక్కువ టైం చేయను, వీక్లీ ఒక టూ డే అట్లా చేస్తాం. సరే, ఆయన 1-2 రోజులు చేసిన, పార్ట్ టైం చేసినా మీ ఇంట్లో అయితే తెలియదు. తెలియదు. అంటే రియల్ ఎస్టేట్ పనికే పోతున్నాడు, సరే ఏదో దానికోసం మెయింటైన్ చేస్తున్నాడు, బాగానే మెయింటైన్ చేస్తున్నావు. మరి ఇంట్లో తెలియకుండా ఇవన్నీ బట్టలు తీసుకొచ్చుకోవాలి అంత ఉంటుంది కదా ఇంట్లోకి. అంటే ఇక ఏముంటుంది అంటే ఇవన్నీ ఉండదు, చూడరు కావాలి. ఇప్పుడు ఒక వీడియోలో టీవీలో చూసి చెప్పలేం, కానీ ఓకే, ఏదైనా పర్లేదు, పైసలు వచ్చేదానికోసమే కదా. ఇప్పుడు మనం తప్పని చేయట్లేదు. కంపెనీ కూడా మంచి కంపెనీ, ఇది అన్ని సెక్యూరిటీ ఇస్తుంది, ఇన్సూరెన్స్ ఇస్తుంది, సేఫ్టీ కూడా ఉంది. ఇలా టీషర్ట్ వేసుకోమంటారు, హెల్మెట్ పెట్టుకోమంటారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కటే దీని మీద మాకు సెక్యూరిటీ ఇస్తే మంచిది. రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు చేస్తాడు, కానీ మరి ఆయన ఎందుకు డిలే అవుతుందో ఒకసారి గవర్నమెంట్ దృష్టి కూడా పోతే ఏంటంటే తొందరగా వీళ్ళకి చాలామంది ఎంప్లాయ్మెంట్ చదువుకొని ఉద్యోగాలు లేక చాలామంది పిల్లలు డిగ్రీలు చదివిన వాళ్ళు, ఎంఎస్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు దీంట్లో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి విషయంలో వాళ్ళ ఫ్యామిలీస్ ఏదైనా జరిగింది అనుకోండి, మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు గవర్నమెంట్ తొందరగా, రేవంత్ రెడ్డి గారు చాలా మంచి మనసు అయింది, తొందరగా రియాక్ట్ అయ్యి ఈ విషయంలో తొందరగా తీసుకుంటారని నేను. మాది నల్గొండ అండి, మిర్యాలగూడ. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి హృదయం మనిషి, తొందరగా రియాక్ట్ అవుతారని మీకు తెలుగు ద్వారా నేను చెప్తున్నాండి. మీరేం పని చేస్తారా? నేనే వీళ్ళకి ఓకే, కెప్టెన్, స్టోర్ కెప్టెన్. వీళ్ళందరికీ కెప్టెన్ అంటారు, స్టోర్ కెప్టెన్. ఏం చేయాలి మీరు? ఏం లేదు, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను సాల్వ్ చేయాలి. ఫస్ట్ వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇష్యూ ఉన్నా మా దగ్గరకు వచ్చి మాకు చెప్తారు. దాని ప్రకారం వాళ్ళ ప్రాబ్లం ఏం సాల్వ్ చేయగలిగింది ఉంటే మేమే చెప్పిస్తాం. వాళ్ళు కూడా అంటున్నారు సార్, వాళ్ళ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చిలా? అంటే ఈ కిలోమీటర్లది కొంచెం రేటు పెంచితే బాగుంటుంది, కొన్ని డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి అన్నట్టు. రేట్ పెంచడం అంటే మా చేతిలో లేని పని అది. ఏదన్నా మేము ఇప్పుడు వాళ్ళు మాకు ఏదైతే చెప్తారో మేము మేనేజర్ దాకా వాళ్ళ దృష్టి దాకా తీసుకెళ్తాం. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళేమి యాక్షన్. ఇప్పుడు మేము కంపెనీకి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తారో మేము అదే కన్వే చేయగలుగుతాం వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా అంటే మన అండర్లో ఉంటారు కాబట్టి మేము చెప్పినట్టు అట్లా ఫాలో అవుతూ ఉంటారు. మీకు ఈ డెలివరీలతో సంబంధం లేదు, వీళ్ళంతా కూడా మీరు టీమ్ లీడర్గా మెయింటైన్ చేయడమే? డెలివరీలు అంటే వీళ్ళు డెలివరీ అయ్యింది అంతా నాదే సంబంధం. మీరు బయటకు వెళ్ళరు, అమౌంట్ రాకపోయినా మేము ఇక్కడనే ఉంటాం, సిస్టమ్ వర్క్ చేస్తాం. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం, ఏదైనా ఐటమ్ ఇష్యూస్ ఉంటే మాట్లాడడం, చేయడం, లోపల వాళ్ళతో కోఆర్డినేట్ కావాలి. వీళ్ళకి మీ దాంట్లో జాబ్ చేయాలంటే ఏం కావాలి? వాళ్ళకి అర్హత ఏమి ఉండాలి? వీళ్ళకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, ఒక బైక్ మ్యాండేటరీ అంతే. మీరేనా చెక్ చేస్తే మీ మేనేజర్ చెక్ చేస్తారు? వీళ్ళను డైరెక్ట్ లాగిన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ లాగిన్ చేసుకోవచ్చు. ఎంత ఎట్లా ఉంటుంది? రోజుకు లెక్క ఉంటుందా, లేకపోతే ఒక డెలివరీకి ఇంత అని ఉంటుందా? ఎట్లా ఉంటుంది?
వీళ్ళకి పర్ కిలోమీటర్ 15 రూపీస్ వస్తాయి. కిలోమీటర్ 15 అంటే అప్ 10 రూపీస్, రిటర్న్ 5 రూపీస్, 15 రూపీస్ పర్ కిలోమీటర్. అట్లా అంటే మరి 3 కిలోమీటర్లు పోతున్నట్టయితే 30 రూపాయలు. మళ్ళీ ఇటు ఇటు 2 కిలోమీటర్స్ వెళ్తే 30 రూపీస్ వస్తాయి. మళ్ళీ వాళ్ళకి ఇటు రిటర్న్కి అది సంబంధం లేదు. రిటర్న్ లేదు, అంటే వెళ్ళేటప్పుడు 10, రిటర్న్లో 5 రూపీస్ అట్లా. ఇప్పుడు నార్మల్గా మాకు తెలిసింది ఏంటంటే ఉన్న బేస్ పేలో ఇక్కడనే హైయెస్ట్ అన్నది ఒకటి. ఇక ఆఫర్స్ బట్టి ఆ రోజు డిమాండ్ బట్టి అట్లా వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఎవరైనా కస్టమర్లు కంప్లైంట్ చేసినప్పుడు, సో వీళ్ళ డెలివరీ సరిగ్గా రాలేదు అనో లేకపోతే ఐటమ్ మిస్ అయిపోయిందో అని చెప్పేసి మీకు కంప్లైంట్ చేసినప్పుడు, సో వీళ్ళ వర్షన్ కూడా మీరు తీసుకుంటారా లేకపోతే వాళ్ళ వర్షన్ తీసుకొని మాత్రమే వీళ్ళ శాలరీలో కట్ చేస్తారు డబ్బులు? శాలరీలో అంటే ఫస్ట్ అయితే ఇప్పుడు ఏ కంపెనీ అయినా కూడా ముందు కస్టమర్ ఇస్ గాడ్ అన్నది ఒకటి ఫాలో అవుతారు. సో కస్టమర్ ఉంటేనే కంపెనీ నడుస్తుంది అనే ఒక హోప్ ఉండి ఏం చేస్తారంటే ముందు కస్టమర్ రిఫండ్ ఇచ్చేస్తారు. బ్యాక్ ఎండ్ నుంచి మళ్ళీ ప్రాసెస్ చేస్తారు దాన్ని ఏమవుతుంది ఏంది అనేది. అది చేయడానికి మేము అది వీళ్ళది ప్రాబ్లమా లేకుంటే కస్టమర్ది ప్రాబ్లమా అది ఫాలో అప్ చేస్తారు అనమాట. ఫాలో అప్ చేసి వీళ్ళకి ఒకవేళ అమౌంట్ రిఫండ్ అయ్యేది ఉంటే అమౌంట్ ఇచ్చేస్తాం. ఎన్ని నెలలు అవుతుంది నువ్వు పని చెప్పండి? 8 months అయితే. ఏం చదువుకున్నావు? నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ చేసి. డిగ్రీ చేసాను. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? మాది ఇక్కడనే రామంతపూర్ అంబర్పేట. ఇట్రా బాబా ఇట్రా ఇట్రా ఇట్రా. ఏంటి ఏం పట్టుకపోతున్నావు? ఏంటి ఇవి అన్ని? మీ సీనియరా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది పని చేయబట్టి? మేము 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు. బాగానే ఉందా? లైఫ్ మంచిగా ఉందా? ఫ్యామిలీ నడుతుందా? మరి వేరే పని చేస్తాను సార్. మాకు రైడర్లు అంతా ఇస్తున్నారు కానీ మాకు రేటు పెంచాలని డిమాండ్ చేస్తున్నాము. కానీ మాకు యాద రెస్పాండ్ ఇంకా రాలేదు. మా పబ్లిక్ అంతా రైడర్లంతా కలిసి చేస్తామని చెప్తున్నారు. మాకు ఆర్ఎస్ఎస్ కానీ మాకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ రైడర్లకి సపోర్ట్ ఇవ్వాలి, అక్కడ కంపెనీకి సపోర్ట్ ఇవ్వాలి. మాకు యాదో చెప్తే మీకు చేసుకుని మాకే పిల్లలు ఉంటారు. మాకు నడవడానికి కష్టమైపోయింది. పెట్రోల్ రేట్లు ఎక్కువైపోయినాయి, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మాకు ఇన్సూరెన్స్ కార్డు ఏమన్నా అనేది కొంత హెల్ప్ లైన్ మాకు చేసిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. కంపెనీ నుంచి చేయట్లేదు ఇన్సూరెన్స్? ఉంటుంది. మాకు ఏం కంపెనీ మాకు కార్డు ఐడెంటిటీ కార్డు అనేది లేదు. మాకు ఒక ఐడెంటిటీ కార్డు కావాలి కదా. ఇప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ అయ్యా మా నంబర్లో ఎవరు చూసి చేస్తారు, ఎవరు చూడరు. మాకు ఒక కార్డు అనేది మాకు ఇది ఉండాలి. ఎవరైనా కింద పడినా యాక్సిడెంట్ అయినా ఏమన్నా కానీ చూసి కార్డు చూసి ఫోన్ నెంబర్ చేసేటట్లా ఉండాలి. మాకు ఎక్కడ ఉంటావే నువ్వు? మేము రసూల్పూర్లో ఉంటాం. ఏ ఊరు మీది? మాది బళ్ళారి సార్. కర్ణాటక నుంచి వచ్చినావా? కర్ణాటక నుంచి ఇటు బతకడానికి తెలుగు పర్ఫెక్ట్ గా ఉంది. బళ్ళారి నుంచి. బళ్ళారి ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారా? ఫ్యామిలీ అంతా ఇక్కడే. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 3 పిల్లలు సార్. 3 పిల్లలు, భార్య. మీ అమ్మ వాళ్ళు కూడా ఉంటారా నీతోటి? లేదు, వాళ్ళు సపరేట్ ఉంటారు. మీరు 5గురు మొత్తం. ఓకే, నడుస్తుందా? ఈ 5గురు కుటుంబం అంతా నడుస్తుందా? చేయాలి సార్, మళ్ళీ వేరే ఆప్షన్ లేదు. మేము చదువుకోలేదు. హోటల్ పెట్టేంటి, హోటల్ బిజినెస్ లాస్ అయిపోయింది. ఎంత టైం పని చేస్తావు ఇక్కడ? 9 hours 12 hours. ఎన్ని గంటలకు వస్తావు? మార్నింగ్ 8కి 7కి, మళ్ళీ నైట్ 9కి 10కి పోతా. ఎంత వస్తుంది నీకు రెగ్యులర్గా? రెగ్యులర్గా 1000 వస్తుంది. పెట్రోల్ 1000 రూపాయలు వస్తుంది. 200 పెట్రోల్ పోతుంది. 700-800 మిగులుతాయి. సో ఇది చాలా సీనియర్ అట, 2-3 సంవత్సరాలు అయితే ఉంది పని చేయబట్టి. సో చాలామంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా వివిధ, అంటే ఈయన మనోడు చదువుకోలేదేమో కానీ చాలామంది డిగ్రీలు, పీజీలు, ఇంతకుముందు బ్రదర్ అన్నట్టుగా ఎంఎస్సీ చదివినటువంటి వ్యక్తి కూడా ఇంతకుముందు ఆ డెలివరీని తీసుకొని పోతా ఉన్నాడు. ఒకసారి చూపెట్టి. వీళ్ళందరూ అంతా కూడా యువత. వీళ్ళంతా కూడా ఒకసారి చూపెట్టి. ఒకసారి వీళ్ళంతా కూడా యువత. చాలా ఇది ఒక సంబంధించినటువంటి బేగంపేటలో ఉన్నటువంటి జెప్టోనే కాదు. నువ్వు కూడా జెప్టోనే పనిచేసి? పని చేయబట్టి 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఏం పేరు నీ పేరు? శ్రావణ్. ఎక్కడ మీది? సిర్పూర్ కావాల్సిన. కాకాజీ నగర్. ఇక్కడ ఏమైనా వర్క్ చేస్తావా లేకపోతే ఓన్లీ జెప్టోలో పని చేస్తావా? నేను జెప్టోలో పని చేస్తాను. ఫుల్ టైం? ఫుల్ టైం. ఎక్కడ వరకు, ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ వరకు. డిగ్రీ అయిపోయింది, కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది. ఎందుకు మరి పై చదువులు ఎందుకు చదవలేదు? పీజీకి ఎట్లా ఎందుకు చేయలేదు? ఎక్కడ జాబులు లేక, ఏ జాబ్కి పోయినా డిగ్రీ సరిపోతలేదు, జాబ్స్ ఏం లేవు. ఏడికి పోయినా అట్లానే జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత వస్తాయి నీకు రోజు డబ్బులు? రోజు కంటికి 2000 నుండి 2500 వరకు వస్తాయి. సో నీ ఖర్చులు అన్ని పోను ఒక 2000 మిగులుతాయి? 2000 1500 వరకు మిగులుతాయి. ఎన్ని గంటలు పని చేస్తావు ఇక్కడ నువ్వు? 15 hours పని చేస్తాను. 15 గంటల పాటు పని చేస్తావు? 15 గంటలు. ఎన్ని ఏమైనా ఉంటే టార్గెట్ ఉంటుందా? గిన్ని డెలివరీలు 15 గంటలలో చేయాలి? అట్లేం లేదు, మన ఇష్టం వచ్చినంత సేపు చేసుకోవచ్చు. కానీ డెలివరీకి ఇంత అని మాత్రమే మీకు ఆ బేస్లోనే ఇచ్చేది? డెలివరీ బేస్, రోజు బేస్లో కాదు. ఈ రోజుకి ఇంత, ఒక రోజుకి ఇంత? అట్లేం లేదు. మనం ఎంత కొట్టుకుంటే అంత ఇస్తారు మన దగ్గర. మనం ఎన్ని అవర్స్ డ్యూటీ చేస్తే అన్ని అవర్స్ లాగిన్లో ఉంటే అంత అమౌంట్ వస్తుంది.
హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అవుతా ఉన్నాయి? ఎందుకంటే మీరు తెల్లారులేస్తే రోడ్ల మీదనే ఉండాలి, అంతే కదా? మీరు దాదాపు 15 గంటలు అంటే ఆల్మోస్ట్ 10 గంటలైనా రోడ్ల మీదనే నువ్వు జర్నీ ఉండాలి. ఇక్కడనే ఉంటాము, ట్రాఫిక్ ఇబ్బంది, ట్రాఫిక్లో బండికి రాగడం పోవడం కానీ, వర్షం పడితే ఇబ్బంది, నాకు గల్లీలల్లో కానీ రోడ్లు చక్కగా ఉండవు, కస్టమర్లు చక్కగా రిసీవ్ చేసుకోరు, కస్టమర్లు ఇబ్బంది పెడతారు. చక్కగా ఆర్డర్ ఇక్కడ ఒక ఆర్డర్ పెడతారు, ఎక్కడనో ఉంటారు, వాళ్ళు రిసీవ్ చేసుకోరు చక్కగా. ఏంటంటే కస్టమర్ దగ్గరికి పోయిందంటే మళ్ళీ రెస్పెక్ట్ లేదు, డెలివరీ బాయ్స్కి రెస్పెక్ట్ లేదు. ఉండదు. ఎట్లా అంటే నీకు ఎప్పుడైనా ఫేస్ అయింది అట్లా కొంత అవమానంగా ఎప్పుడైనా ఫీల్ అయింది? చాలా సార్లు అవమానంగా ఫీల్ అయినా. వాళ్ళు 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ ఉంటారు, కనీసం కిందికి కూడా రారు. కస్టమర్లు అంటే ఇప్పుడు రైడర్స్ అంటే ఎట్లా అంటే ఒక డెలివరీ బాయ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు కనీసం ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లో దిగితే బాగుంటుంది. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 10 వరకు ప్రతి డెలివరీ బాయ్ అన్ని ఫ్లోర్లో ఎక్కాలంటే చాలా ఇబ్బంది కదా. కనీసం రెస్పెక్ట్ అంటే కొంచెమైనా కస్టమర్లు కొంచెం దిగి వస్తే బాగుంటుంది. మనుషులానే చూడాలి కొంచెమైనా, అలా ఎవరు చూడాలి. డెలివరీ బాయ్ అంటే ఇంట్లో లోపలి దాకా తీసుకొస్తారు అన్నటువంటి ఆలోచనతో ఉంటా ఉంటారు. అవును, ఏమనిపిస్తుంది నీకు అటువంటి చూసినప్పుడు? అనిపిస్తుంది అన్న, మేము కష్టపడుతున్నాం, వాళ్ళ ఆర్డర్ లేకపోతే మేము ఎట్లా అట్లా. ఏమన్నా మీకు అంటే కస్టమర్ దగ్గర నుంచి డెలివరీ లేట్ అయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టడమో కొంచెం గట్టిగా అరిచినట్టుగా ఎప్పుడైనా మాట్లాడింది ఉన్నాయి సందర్భాలు? అలా ఏం లేదు కానీ ఇక కొంతమంది కోప్పడతారు, కొంతమంది ఏమన్నారు కానీ కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు కోప్పడే వాళ్ళు. డెలివరీ మాత్రం కనెక్ట్ 10 మినిట్స్ 5 మినిట్స్లోనే ఇచ్చేస్తాం. 5 మినిట్స్ కూడా పడ 3 మినిట్స్ 4 మినిట్స్లో ఇచ్చేస్తాం కంపల్సరీ, ఏ డెలివరీ అయినా అట్లా. సో హెల్త్ కార్డు లాంటి ఏమైనా మీ కంపెనీ లేకపోతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం ఉన్నది? ప్రతి ఒక్క రైడర్కి హెల్త్ కార్డు లేదా ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కనీసం ట్రీట్మెంట్ కోసం అయినా మనీ ఇన్సూరెన్స్ లాంటిది అని ఇస్తే బాగుంటుంది. ఏ రైడర్ అయినా రోడ్ మీదనే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రైడ్ చేస్తూనే ఉంటాడు. ఏడ యాక్సిడెంట్ అయ్యేది తెలియదు, ఏడ ఏమయ్యో తెలియదు. కనీసం వాళ్ళ కోసం ఏదైనా ప్రొవైడ్ చేయమని కోరుకుంటున్నాం. నా పేరు నరహరెడ్డి సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ? నేను వచ్చి 6 months అయింది సార్. 6 నెలలు వచ్చి ఈయన చేస్తున్నా సార్. ఇంతకుముందు వేరే కాడ ఏమైనా చేసినావా? నేను కర్నూలులో జాబ్ చేసిన సార్. స్కూల్లో చేసిన సార్. ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? నేను డిగ్రీ అయిపోయింది సార్. పీజీ ఏం చేయలేదు సార్, ఇంకా డిగ్రీ లాస్ట్. మా పరిస్థితులు బాగాలేయడం వల్ల డిగ్రీ లాస్ట్. ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి హైదరాబాద్? 6 months అయింది సార్ కరెక్ట్గా. 6 నెలలు అయింది. పెళ్ళయిందా? పెళ్ళైంది సార్, మ్యారేజ్, 3 పిల్లలు. అవును సార్. ఎంత వస్తుంది మరి మీకు ఇక్కడ ఇలా జప్టులో పని? పొద్దున 6 నుంచి నైట్ 9 PM వరకు కొడితే ఒక 2000 వస్తుంది సార్. బండికి 300 పోతుంది, పీజీకి 200 పోతుంది, 1500 మిగులుతుంది సార్. అవును సార్. ఒక మాదిరి నడుస్తుంది సార్. అయినట్టు అయితే మనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఈ ట్రాఫిక్ లో ఇంకేమైనా అయినట్టు అయితే ఎట్లా ఎట్లా? ఆర్టీసీ బస్సులు కూడా కొంచెం దారుణంగా వస్తున్నాయి సార్. మొన్ననే రీసెంట్గా అమీర్పేటలో ఒక ఆయన గుద్దింది సార్. అది ఇబ్బంది అయిపోతుంది కొంచెం, ఎందుకంటే చూసుకొని వెళ్ళాలి సార్ లైట్గా. మనం స్పీడ్ పోనట్ట కొంచెం కంట్రోల్ మీద పోతే మనం కొంచెం సేఫ్ అవుతాం. అంతా కూడా మీరు 10, 12 గంటలు, 14 గంటలు, 18 గంటలు కూడా పోయేటోళ్ళు ఉన్నారు. ఏంటిది ఇబ్బంది కావట్లేదు? నిద్ర ఒక పక్కన, డ్రైవింగ్ సార్. ఫుడ్ టైం తింటే కొంచెం సేఫ్ అవుతాం సార్, లేదంటే మళ్ళీ హాస్పిటలైజ్ అవుతాం. అవును సార్. మధ్యాహ్నం ఎట్లా మరి మీ ఫుడ్ ఎట్లా మరి? దీని మీద ఉంటావా? పీజీకి వెళ్ళి తినొస్తాం సార్. పీజీ ఉంటుంది, పీజీలో ఉంటాను, అక్కడ తినొస్తాం సార్. మా ఫ్యామిలీ మొత్తం కర్నూలు ఉంటుంది, నేను ఒక్కనే ఇక్కడ ఉంటున్నా సార్. తెలుసా మీ వాళ్ళకి ఇట్లా పని చేస్తారు? తెలుసు సార్, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మొన్ననే రీసెంట్గా మాకు ఇక్కడ గిట్టుబాటు కావట్లేదు, రూమ్ నీళ్ళు కట్టలేము అని చెప్పేసి అక్కడ పోయి పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినా సార్. అవును సార్. బాగానే ఉందా మరి ఇప్పుడు నడవడానికి? మాకు సపోర్టింగ్ టీవీ కూడా బాగుంది సార్. మాకు కొంచెం అది చేసుకోవచ్చు సార్. ఏమంటే రోడ్డు మీద మీరు చెప్పినట్టు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే హెల్త్ ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటువంటి సహకారం, మీ జెప్టో మీ కంపెనీ నుంచి వచ్చేటువంటి సహకారం సార్. ఒక 10,000 దాకా మనం ఓపీ 10,000 దాకా మనం ఓపీ పర్సనల్గా చూసుకోవచ్చు సార్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? 10 lakhs సార్. 10 లక్షలు జెప్టో వాళ్ళ నుంచి. అది 2 days కంటిన్యూ ఉండాలి సార్. నువ్వు 3 days ఇంటికాడ ఏమన్నా అయితే మనకి వర్తించా సార్. అవును సార్. అదే ప్రాబ్లం. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళే చేస్తున్నట్టు. మొత్తం బీటెక్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ మొత్తం చేసిన వాళ్ళు ఉంటారు సార్ ఎక్కువ. రేర్గా ఒక 10th ఇంటర్మీడియట్ రేర్గా ఉన్నారు సార్. ఎందుకని ఇంత చదువుకున్నటువంటి వాళ్ళు వేరే వేరే చేసుకోవచ్చు కదా? ఒకటి జాబు లేవు సార్ ఇక్కడ మామూలుగా. ఆ జాబ్ లేని వల్ల అంటే మనకి ఏదో గడవడానికి ఇక్కడ చేసుకుంటారు సార్. అదే ఎప్పుడన్నా డెలివరీ లేట్ అయినప్పుడు లేకపోతే ఇంకేమైనా మీకు ఇబ్బంది అయ్యో, బండి ఇబ్బంది అయ్యో,
మీకు ఇబ్బంది కొంత ట్రబుల్ అయినప్పుడు ఏమన్నా కస్టమర్ల దగ్గర నుంచి మీకు వచ్చేటువంటి రెస్పాండ్ ఎట్లా వాళ్ళు కొంచెం రెస్పాన్స్ అవుతారు సార్. మేము హెల్ప్లో పోయి కస్టమర్ కేర్ తీసుకుంటే కొంచెం వాళ్ళు రెస్పాన్స్ అవుతారు సార్. అంటే లేట్ అయిపోయింది కదా డెలివరీ ఇంతవరకు తిరుగుతారు సార్ వాళ్ళు. ఏం బాబు 10 minutes అని ఆర్డర్ పెట్టినారు, ఇప్పుడు చూస్తే అర్ధ గంట అయింది, మాకు ఎట్లా, మేము డ్యూటీకి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని కొంచెం ఇబ్బంది పెడతారు సార్. ఎక్కువ ఎప్పుడు ఉంటుంది ఆర్డర్స్ అని కూడా మార్నింగ్ టైంలో ఉంటుందా మధ్యాహ్నం ఈవినింగ్ కంటిన్యూ ఉంటుంది సార్, కంటిన్యూ ఉంటుంది. ఎక్కువ ఆర్డర్ వచ్చేసి మండే ఉంటుంది సార్, మండే రోజు ఈవినింగ్ టైం. ఈవినింగ్ టైం అది సార్. ఏది మీది బండి పెట్రోల్ బండా లేకపోతే ఎలక్ట్రికల్? ఎలక్ట్రికల్ ఈవీనే. చాలా మంది ఈవీ వాడుతా ఉన్నారు కదా? అంటే ఈవీ అంటే మనం కొంచెం ఎక్కువ కొట్టుకోవచ్చు సార్. అదే పెట్రోల్ అయితే మనం 500 పంపిస్తే మనకి 2000 చేసుకుంటాం సార్. అది ఈవీ అవసరం లేదు సార్. 300 పెడితే మనం ఎన్ని బ్యాటరీస్ స్వైప్ చేయొచ్చు. అవును సార్. ఎక్కడ తీసుకుపోతున్నావు? మోతీలాల్ నగర్. మోతీనగరా? మోతీలాల్ నగర్. ఏం పేరు నీ పేరు? నాగరాజు. ఏంటిది ఫిజికల్ హ్యాండ్ క్రాఫ్టా మీరు? అవును. ఏంటిది ఈ పని చేస్తూ ఉన్నారు, ఇబ్బంది కదా డ్రైవింగ్ అంతా? ఈ పని చేసుకోకుంటే తప్పదు మరి, ఏదో ఒక పని చేసుకొని బతకాలి కదా ఫ్యామిలీతో. ఎంతమంది పిల్లలు నీకు? ఒక కొడుకు. ఒక కొడుకు. ఏ ఊరు మీది? ఆంధ్ర, మాది కర్నూలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పని చేయబట్టి? ఇక్కడ 6 months అవుతుంది. 6 నెలలు అవుతా ఉంది. ఇంతకుముందు ఏం పని చేసినావు? ఇంతకుముందు వేరే ఆడాడ బయట ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. ఎట్లా ఉంది మరి, ఎంత వస్తుంది రోజుకు? 1500 దాకా సంపాదించుకుంటా. 1500 అటు ఇటు 1500. ఇవన్నీ కూడా మీ పెట్రోల్ ఛార్జీలు అంతా కూడా పోను ఎంత మిగులుతుంది? చాలు, డైలీ 1000 రూపాయలు మిగిలితే చాలు. ఎన్ని గంటలకు లేస్తావు ఉదయం, ఎన్ని గంటలకు వస్తావు ఇక్కడికి? 6-6:30కి. 6:30కి ఇక్కడ అటెండ్ అవుతావు ఇక్కడ? మళ్ళీ ఎన్ని గంటల వరకు పోతావు? నైట్ 9. రాత్రి 9 గంటల వరకు. ఇంటికి పోయి తినొస్తావా? మధ్యలో ఏమైనా రెస్ట్ ఉంటుందా? ఏడ తింటావు పోయి? మన ఇష్టం అది, మరి మనం తినాలనుకుంటే నువ్వు పోతావు, నువ్వు ఇంటికాడ తింటావా లేకపోతే బయట? ఇంటికే. ఇంటికే. సో ఈ ట్రాఫిక్ అంతా చూస్తున్నావు, హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ ఒకటి, పొల్యూషను, ఇదంతా కూడా ఎట్లా ఇబ్బందిగా అవుతలేదా నీకు బండి తోలడం? ఇబ్బంది కాకపోతే మనం చేసుకోవాలంతే, తప్పదు మన కష్టాన్ని. కాబట్టి మన పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి మనం కష్టాన్ని తగినంతగా చేసుకోవాలి. ఒకవేళ లేట్ అయితే డెలివరీ ఏమైనా లేట్ అయినట్టయితే కస్టమర్లతో ఇబ్బంది ఉంటుందా ఏమన్నా? కస్టమర్తో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఏమైనా అట్లా ఉంటే ట్రాఫిక్ సమస్య ఏమైనా ఉంటే కస్టమర్కి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్ బుక్ చేసుకున్నటువంటి కస్టమర్ 2వ ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో ఉన్నాడు అనుకో, ఎట్లా మరి నీ పరిస్థితి? ఎందుకంటే అట్లా ఉంది కదా, కొంత కాలు ఇబ్బంది ఉంది కదా. ఫస్ట్ ఫ్లోర్ కాటికి అయితే ఎక్కగలుగుతా, లిఫ్ట్ ఉంటే పోతా, లిఫ్ట్ లేకపోతే కస్టమర్కే ఫోన్ చేసి కిందకి మీ ప్రాబ్లం చెప్తావా? మా ప్రాబ్లం చేస్తాను, నేను హ్యాండిక్యాప్ ఉంది సార్, ఇట్లా కిందకు వచ్చి తీసుకోండి అంటే వచ్చి తీసుకెళ్తారు. ఎవరైనా నీతో ర్యాష్గా అయితేంది నాకేంది పైకి వచ్చి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎవరైనా అన్నారా? ఇప్పటిదాకా ఎటువంటి కస్టమర్ కూడా అనలే, ఏం పేడ్ చేయలేదు. హ్యాండిక్యాప్లు అనేసరికి వాళ్ళు జాలేసి వచ్చేస్తారు కిందకి. నడుస్తా ఉందా కుటుంబం మరి? వచ్చేటువంటి 1000 రూపాయలతో నడుస్తుందా? నడుస్తుంది. కిరాయి ఇల్లేనా లేకపోతే? కిరాయి. ఏంది అక్కడ కర్నూలు నుంచి ఇక్కడ దాకా వచ్చి పని చేయడం? అక్కడ కరువు ప్రాంతం కదా, అక్కడ వర్షాలు లేక అంత మనకి పంట పొలాలు ఏమి లేవు, కూలి పని చేసుకొని తినేదే బతకడం. వ్యవసాయ భూమి ఏమైనా ఉందా అక్కడ ఇంటి దగ్గర? లేదు అక్కడ. మీ వాళ్ళు ఏమైనా పని చేస్తారా లేకపోతే నీ సంపాదనతోనే నడవాలా? వాళ్ళు కూడా పని చేస్తారు, వాళ్ళు బెల్దర్ పని పోతారు, ఆ పని పోతారు. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 9 దాకా చేస్తారు. ఏంటిది మరి, ఏమన్నా మనం పోతుంటే ఏమన్నా అయినా ఏమన్నా మీకు కంపెనీ ఏమైనా కట్టిస్తా ఉన్నదా లేకపోతే ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా ఉన్నదా? గవర్నమెంట్ ఇంకేమైనా మీకోసం ఇంకేమైనా చేస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నావా? చేస్తే బాగుంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా ఇట్లా రైడర్స్కి ఏమైనా ఇట్లా యాక్సిడెంట్ ఏమైనా అలాగే జరిగింది అనుకో, ఏమైనా కంపెనీ కూడా ఇన్సూరెన్స్ పెట్టింటుంది. కాకపోతే నేను కొత్తగా జాయిన్ అయింది, నాకు ఇంకా అంతగా ఐడియా లేదు. ఉంటుంది, కంపల్సరీ అయితే ఉంటుంది. నువ్వు చేయబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. అవుతుంది. రోజుకి ఎంత వస్తుంది మీరు ఇలా పని చేస్తే? రోజు వస్తే అంటే పొద్దున 7 గంటలకు వస్తే సాయంత్రం వరకు 1000 రూపాయలు వాడు, 1000 రూపాయలు కూడా వాడు. ఎన్ని గంటలకు వస్తావు నువ్వు వర్క్ ఇక్కడ? 7 గంటలకు వస్తావు. 7 గంటలకు వస్తావు. ఇది ఓన్లీ బ్లింకిటేనా ఇంకా వేరే దాంట్లో కూడా పని? ఇదే అన్న దీంట్లోనే. అవును. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ కనుక మీరు ఈ బ్లింకిటే నడుపుతారు కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేయగానే మీరు ఇమ్మీడియట్గా ఇక్కడికి ఈ మాల్ దగ్గరికి రావాలి. ఈ మాల్లో మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? ఒకవేళ మీరు డెలివరీ లేట్ అయింది అనుకో, కస్టమర్ అక్కడి నుంచి తిరుగుతూ ఉంటారు. అంటే 3 కిలోమీటర్ పోవాలి దూరం. ఎంత ఇస్తాడు? 20 రూపాయలు, 26 రూపాయలు, 27 రూపాయలు ఇస్తాడు అంతే. చాలా తగ్గించింది. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ రావాలి మళ్ళీ ఇక్కడ వరకు. మళ్ళీ యాక్సిడెంట్ అయితే ఏమైనా అయితే వాళ్ళు రిస్క్ తీసుకోరు ఏమైనా అయితే. చాలా ప్రాబ్లం. పెట్రోల్
రేటు పెంచారు వాళ్ళు. సో హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు అయితే ఉంటాయా? హెల్త్ అవుతుంది అన్న, ఏమైనా యాక్సిడెంట్ అయితే చాలా మందికి యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిందా నీకు? ఇగో ఒకసారి చూపెట్టి ఈడ. ఇగో ఈయనకి యాక్సిడెంట్ అయింది. నువ్వు కూడా ఇదే నడుపుతావు కదా? మనోడు కూడా ఇదే నడుపుతాడా? ఇక్కడ ఇగో అంటే వీళ్ళు పోతుంటే వస్తా ఉంటే తీసుకురన్న ఇల్లు రిక్స్ ఏమన్నా తీసుకురా, ఏమైనా కానీ వాళ్ళకి సంబంధం లేదు. మీ మేనేజర్ తోటి మాట్లాడు అంటారు వీళ్ళు. మేనేజర్ చెప్తే మేనేజర్ ఏం చెప్పరు. హెల్త్ పరంగా అంటే మీరు బండ్ల మీదనే రెగ్యులర్ గా తిరగాలి కాబట్టి నడుములు నొప్పి, సో యాక్సిడెంట్ ఇట్లాంటి యాక్సిడెంట్ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో గాయమైంది. అంటే వీళ్ళంతా కూడా రెగ్యులర్గా, ఎందుకంటే కస్టమర్కి తొందరగా ఆడికి రీచ్ కాకపోయినాం అనుకో, అక్కడ నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటాడో, ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కస్టమర్ కాల్ చేస్తారు మాకు లేట్ ఎందుకు ఏమైంది అని. మళ్ళీ టైం ప్రకారం టైం డ్యూటీ చేస్తే లాగ్ పోతుంది, ఆఫర్ పోతుంది. పోయిన నిన్ననే ఆదివారం చాలా మందికి పోయింది ఆఫర్. ఏం ఆఫరు? వీక్లీ ఆఫర్. ఒక మనిషికి 3,000 పోయింది, 3,000 4,000 ఎట్లా పోయింది. నువ్వు ఎన్ని గంటలు చేస్తావు రెగ్యులర్ గా వర్క్? పొద్దున 7 గంటలకు వస్తావు. 15 hours 18 hours 15 hours చేస్తాను. 15 నుంచి 18 గంటలు మొత్తం అంతా 18 గంటలు నువ్వు రోడ్డు మీద ఉండాలి, అంతే కదా? ఇక్కడ మాల్లో లేకపోయినట్టు లేదు, ఏం లేదు. ఇంటి ఇక్కడనే ఇల్లు మాది. అక్కడ వదిలేసి ఇక్కడ డ్యూటీ చేసాం మేము. ఏంటిది ఎటువంటి ఇప్పుడు మీకు ఒకవేళ మీకు యాక్సిడెంట్ అయ్యి ఏమైనా జరగకూడదు జరిగింది అనుకో, ఏంటిది ఇది? ఆఫర్ 700 10 hours కి 10 hours. ఓకే అది 10 hours. ఓకే ఇది చూపు 9 hours. మీరు 9 hours పని చేస్తే ఇదా 900. ఆర్డర్స్ ఎన్ని చేయాలి అప్పటి వరకు? 21 ఆర్డర్లు. 21. 21 ఆర్డర్లు 9 గంటలలో మీరు చేస్తే మీకు 934 రూపాయలు వస్తాయి, అంతే. అంతే అన్న. 21 ఆర్డర్. ఇది 11 hours. ఓకే ఓకే ఇది 21 ఆర్డర్. ఇది 761 రూపీస్ ఉంది. 11 hours పని చేస్తే మీకు 761 రూపాయలు వస్తుంది. దీంట్లో మీ పెట్రోల్ మీ 200. పెట్రోల్ 200. ఎంత మిగులుతుంది? 2 లీటర్ల పెట్రోల్ అయిపోతుంది ఎట్లా? అంటే మీరు రెగ్యులర్గా ఒక 400-500 రూపాయలు మాత్రం మీకు మిగిలేది. బండి సర్వీసింగ్ కావాలి, మీ తిండికి కావాలి, ఒకవేళ హెల్త్కి ఏమైనా ఇప్పుడు ఇట్లాంటివి మీరు చూపెట్టాలి. ఇప్పుడు ఇంత ముందు గాయాలంతా కూడా 250 300 దాటుతారు తెలుసా? మార్నింగ్ రావాలి చేయాలి అంటే ఎట్లా అవుతుంది అన్న చెప్పండి. లాస్ట్ 2 years అంటే 40 ఆర్డర్స్ కొడితే 2000 వస్తుంది. ఇప్పుడు 60 ఆర్డర్స్ కొడితే 2000 వస్తలే. అయిందా మీకు? పెళ్లి కాలే. ఎంత వరకు చదువుకున్నావు? 12. ఇంటర్మీడియట్ అయిపోయింది. 2 సంవత్సరాలు అవుతుందా నువ్వు పని చేయబట్టి? 4 years. 4 years అవుతుంది. ఏమైనా సంపాదించావు? వెనకేసినావు ఏమన్నా డబ్బులు? ఏం లేవు మొత్తం. అంతేనా? ఏం లేవు అన్న, మొత్తం వేస్ట్. వేస్తేనా? మరి ఎందుకు మరి వేస్ట్ అన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి పని చేయాలా? ఏం చేయాలి అన్న, చేసుకుంటాం టెంపరవరీ. నీకు నెల మొత్తం కష్టపడితే ఎంత వస్తుంది? వస్తాయి 30. ఇవన్నీ మళ్ళీ దీంట్లో పెట్రోల్ ఇవంతా కూడా తీసుకోవాలి, మొత్తం పోవాలి. ఓకే, మీకు ఏమైనా హెల్త్కి ఏమైనా అయిందనుకో, మీ కంపెనో మీ ఉంది కదా జెప్టోనో మీ బ్లింకిటో, వాళ్ళు ఏమైనా ఇస్తారా? మీకు ఏమైనా యాక్సిడెంట్ కాకుండా ఏమైనా ఏమి ఇవ్వరు. మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఇంతకుముందు ఏమైనా ధర్నాలు అట్లాంటి చేసి ఏమైనా డిమాండ్ చేసి? చాలా సార్లు చేశారు. ఏం అంటే వాళ్ళు ఏమైనా తీసుకోలేరు రిక్స్. ఏం డిమాండ్ అంటే పైసలు పెంచాలి అంతే. పైసలు పెంచలేరు, ఏం పెంచలేరు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే పట్టకనించి అంటే ఐడి బ్లాక్ అయిపోతుంది. నిన్ననే ఒక మంచిగా ఐడి బ్లాక్ అయిపోయింది. అంటే ఏమైనా చిన్న రిక్స్ జరిగితే బ్లాక్ చేస్తారు. నువ్వు కూడా రావే, చిన్న చిన్న మాట్లాడుతురా, నీకు వస్తుందా? నువ్వు ఇప్పుడు నువ్వు డెలివరీ చేసినప్పుడు, నువ్వు డెలివరీ కోసం అక్కడ కస్టమర్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కొంచెం లేట్ అయినట్టు అయితే ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి कस्टमर को ऑर्डर जल्दी नहीं आया तो हम लोगों को रिक्स है. क्यों बोले तो ऑर्डर नहीं पहुंचता हम लोग को जल्दी. कंप्लेंट करते कि आईडी टर्मिनेट होता, फिर उसके लिए हम लोग एक हफ्ता रुकना, रिक्वेस्ट करना, उसके बाद शो करे तो ऑन करते हैं हम लोग. जरा भी मिस्टेक हुआ तो आईडी बंद. ये क्या रीज़न है? देखना, हम लोग को भी 18 घंटे काम करते, 18 आवर्स, 1000 रुपये कमा रहे, 1200 रुपये कमा रहे. पहले अच्छा था, अभी एक 4-5 महीने से ऐसी हो रहा.
क्या फायदा बोलो, कस्टमर उन लोगों का ही सुनता। अब कस्टमर कंप्लेंट डाला तो तुरंत एक्शन लेते हैं, क्या फायदा हो। मैनेजर आता चले जाता। ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది మాల్లో మీకు ఉండేటువంటి ఇబ్బంది ఎట్లా ఉంటుంది ఈడ ఇబ్బంది ఏముండదా नहीं इधर नहीं है प्रॉब्लम। ఓకే ఏమి ఇబ్బంది ఉండదు సో హెల్త్ పరంగా ఎట్లాంటి ఇబ్బందులు అవుతా ఉన్నాయి మీకు అంటే రెగ్యులర్ గా మీరు రోడ్ల మీద తిరగాలి కదా సో రోడ్ల మీదనే ఉండాలి కదా 18 గంటలు మీరు రోడ్ల మీద जाते हैं ना, पूरे पागल हो जाते, मेंटल हो जाते। देखो मारा लगे बता रहा हूँ देखो ఓకే ఏంటిది అంతా కూడా యాక్సిడెంట్ అయిందా ఓకే ఎందుకు ఇది డెలివరీ చేయడానికి పోతుంటారు యాక్సిడెంట్ फास्ट कस्टमर फोन करता है ना, देते हैं आइटम्स जल्दी बहुत देर के बाद देते हैं ना आइटम, ऊपर से थैले आने रहते कवर्स पॉलिथीन नहीं रहते, क्या करना फिर हम लोग। ఎంత వస్తుంది మీరు రెగ్యులర్ గా మీరు పని చేస్తా ఉంటే ఎంత వస్తుంది ఫస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ నుంచి 3,500 వస్తుంది. ఇప్పుడు 1,500 కూడా రావట్లేదు. కష్టపడితే 1000 రూపాయలు వస్తాయి 18 అవర్స్. 18 అవర్స్ మరి ఎట్లా మరి నిద్రపోవడం ఎట్లా నిద్ర లేకపోతే బండి నడపడం ఇబ్బంది కదా అట్లనే చేస్తున్నా. ఇక్కడ ఏం చేయరు, ఎవరు మేనేజర్లు అందరు పెద్ద ఉంది కదా, ఎవరు చేయరు. వస్తా అన్ని మాటలు మాట్లాడతా వెళ్ళిపోతా, ఏం పైసలు ఎక్కువ చేయరు అని. ఇప్పుడు 3 కిలోమీటర్లు మీరు డెలివరీకి తీసుకుపోతే ప్యాకింగ్ ని ఎంత వస్తుంది మీకు డబ్బులు 35 రూపీస్ వస్తుంది. 35 రూపాయలు వస్తాయి మళ్ళీ 35 రూపాయలు అక్కడ ఆడ ఇవ్వాలి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ మాల్ వరకు రావాలి 7 కిలోమీటర్స్ పడుతుంది. కిలోమీటర్లు అయితే మాత్రం 35 రూపాయలు అవును. మరి ఇంకేంది మరి పెట్రోల్ ఎంత పోయిన తర్వాత మీకు ఏం మిగులుతుంది అందుకనే అదే చెప్తున్నా, అందుకనే స్ట్రైక్ చేసిన. ఇప్పుడు ఓకే ఉందా ఇప్పుడు ఈ మధ్యలో ఉందా మళ్ళీ స్ట్రైక్ ఉందా ఉంది, ఇప్పుడు ఈ స్ట్రైక్ లోనే ఉందా స్ట్రైక్ లా ఉన్నాయి. ఓకే అంటే మీ ఉందా మీకు ఒక గ్రూప్ పెద్దగా మీ యూనియన్ అంతా ఉందా ఉంది. మీరు ఏమైనా మీటింగ్ పెట్టిలా మళ్ళీ ఈ మధ్యలో ఏమన్నా పెట్టినా ఇప్పుడు వస్తున్నా అంట, మాట్లాడతా అంట. ఏంటిది డిమాండ్ ఏంటిది మరి మీది ఏం డిమాండ్ ఏంటిది పైసలు ఎక్కువ 50 రూపీస్. 30 రూపాయలు ఉన్నది 50 రూపాయలు ఇవ్వాలి. అవును. మరి ఇప్పుడు అవర్స్ ఇబ్బంది కదా మరి 18 గంటలు 16 గంటలు కష్టపడితే అది ఇబ్బంది కదా అవును. మళ్ళా మీకు అదే చెప్తున్నా కదా, 8-10 గంటలు ఉన్నా కానీ అది వేరు కదా. అవును. పైసల కోసం చేయాలి పని అంతే కదా, పైసల కోసం పని చేయాలి. పైసలు వస్తే అన్ని పని చేస్తా, పైసలు రాదు ఎవరు చేస్తా చెప్పు. లాస్ట్ వీక్ అందరికి 2,500 వెళ్ళిపోయింది నిన్న. అదే అందుకనే స్ట్రైక్ చేసేసిన. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ఒక హెల్త్ పాలసీని తీసుకురాబోతా ఉన్నది అన్నట్టు. అంటే హెల్త్ కార్డు ఎట్లా అయితే ఉంటుందో అంటే మీరు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు హెల్త్ ఖరాబ్ అవుతారు కాబట్టి సో రేపు మీరు దవాఖానకు పోయినా కానీ కొంత ఫ్రీ ట్రీట్మెంట్ కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది కాదు, అట్లా కూడా కాదు. ఫస్ట్ మా జేబు నుంచి పెట్టాలి, మళ్ళా అది 1 మంత్ తర్వాత మాకు పైసలు వస్తుంది. అప్పుడు దాకా ఇక్కడ నుంచి ఇచ్చేయాలి. ఓకే గవర్నమెంట్ ఏం కొడుతూ ఉన్నారు మీరు ఒకవేళ కనుక మీ డిమాండ్ చెప్పాలంటే ఎటువంటి డిమాండ్ ఇమ్మీడియట్గా పరిష్కరించాలని చెప్పేసి అంటారు డైలీకే 3,000 होना भाई. ఓకే రోజుకు ఒక 3,000 రూపాయలు ఉన్నట్టు అయితే ఉంటే మీరు పని చేస్తారు. ఎన్ని గంటలు పని చేస్తారు 18 అవర్స్. 18 గంటలు పని చేయడానికైనా సిద్ధమే 3,000 రూపాయలు ఉన్నట్టు అయితే పెట్రోల్ కి 700 వెళ్ళిపోతా. అంటే 22,000 మిగులుతాయి అటో ఇటో అంతే. మరి ఇట్లా కుటుంబం గడవడం ఎట్లా మీ భార్య కావచ్చు పిల్లలు కావచ్చు అమ్మ నాన్న కావచ్చు ఎవరు రారు ఇక్కడ, ఎవరు వచ్చలేదు, మాట్లాడలేదు. వస్తున్నా మాట్లాడి వెళ్ళిపోతాను అంతే. సో ఈ పైసలతో మీరు రెగ్యులర్ గా మీరు డెలివరీ చేసేటువంటి పైసలతో మీ కుటుంబం గడుస్తుందా ఏం నడవదు. ఇప్పుడు 6 months బ్యాక్. ఎంత ఉంటుంది మీ ఏజ్ ఎంత मेरी 35 है. 35 ఇయర్స్ పెళ్ళైందా మ్యారేజ్ అయిపోయిందా అయింది. పిల్లల 2 बच्चे. ఓకే ఎంత వస్తుంది మీరు ఈ పని చేస్తే ఎంత వస్తుంది రెగ్యులర్ గా 4 years నుంచి చేస్తున్నా ఇక్కడ. 4 साल से कर रहा हूँ मैं. 3 साल तक अच्छा था स्टोर. लास्ट 6 महीने से पूरा स्टोर खराब हो गया है. पहले 3,500 हम लोग रीच कर लेते थे, कमा लेते थे. 18 घंटे होते थे. अब 18 घंटे रहने के बाद 1,500 रुपये ऐसा आ रहे, जिसमें से 400 रुपये पेट्रोल को जा रहे. अब हम लोग घर कमाएंगे क्या, घर को क्या लेके जाएंगे. हम लोग ऊपर तक बात करें, मैनेजर हम लोगों से बात नहीं कर रहे. आ रहे कोई एक बोल रहा, कोई एक बोल रहा चले जा रहा. इसमें कोई बढ़ा रहे नहीं, इम्प्रूवमेंट नहीं कर रहे. क्यों नहीं कर रहे बोलते हो, राइटर्स बढ़ जा रहे. राइटर बढ़ने की तरफ से ये लोग खाली डिमांड कर रहे कि ये लोग करते कैसा भी बोल के 3 रुपये करके टोटली पूरा पैसे गिरा दिए. पर ऑर्डर हम लोगों को 3.5 गए तो कम से कम
55-60 रुपीस आता था, इस वक्त 35 रुपीस आ रहे। 6 मंथ से अब तक 35 रुपीस कर दिया। लास्ट 6 महीने पहले 55 आते थे, अब 35 रुपीस आ रहे। 7 किलोमीटर को हम लोग को 35 ఎన్ని रुपीस। వాళ్ళ డెలివరీలు మీరు 18 గంటలు 16 గంటలు అంటూ ఉన్నారు కదా, టార్గెట్ ఉంటుందా మీరు ఇన్ని డెలివరీలు ఖచ్చితంగా చేయాలని? हाँ टारगेट रहता। 16 గంటలకు ఎన్ని ఉంటుంది? 16 घंटे में से 8 घंटे टाइमिंग रहती, लेकिन 8 घंटे में हमारा कुछ भी नहीं होता। 8 घंटे में 400-500 रुपये बनते, इसलिए हम लोग 17-18 घंटे यहाँ काम करते। काम करने के बाद भी पैसे नहीं आते हमारे हाथ। ऊपर सबसे बात कर रहे, खाली आ रहे बात कर रहे, हाँ करते करते बोल के चले जा रहे, पैसे नहीं बढ़ा रहे। हम लोग वहाँ बढ़ाते बढ़ाते बोल के 1 वीक बढ़ा रहे, 1000 रुपीज़ बढ़ा रहे, फिर उसके बाद ख़त्म कर दे रहे। तो हम लोग को एक्स्ट्रा पैसे होना, पर ऑर्डर 50 रुपीज़ नहीं तो 45 रुपीज़ होना। अब 35 रुपीज़, 12 रुपीज़ 1 आवर में। कल 12 रुपीज़ 12 रुपये कमाए कल 1 घंटे में। 1 घंटे में कोई 12 रुपये कमाता क्या? नहीं कमाता ना। जो हमारे को बोला आके, एक मैनेजर आया था, 1 घंटे में 100 रुपये करने लगाता हूँ, वो तो अब तक पलट के नहीं आया। सब आते आते बोल के नहीं आ रहे, कुछ भी इसमें हल नहीं निकल रहा हम लोग को। हालांकि हम लोग यहाँ पर XMLA विजया रेड्डी मैडम को भी बुलाए, उनसे भी बात करें, उनको भी बोले के, तो मैं एक रेवंत सर बोल के उन्होंने बोले कि हम लोग बढ़ाने लगाते पैसे बोल के, वो 1 वीक बढ़ाए XMLA आने की वजह से। उन्होंने भी हमारे को कोऑपरेट करे, XMLA विजया रेड्डी मैडम, उन्होंने कोऑपरेट करने के बावजूद भी ये लोग पैसे नहीं बढ़ाए और कम कर दिए। ये हम फिर विजया रेड्डी मैडम को फिर बोले कि फिर 700 फिर कम कर दिया। मैडम बोलता मैं बात करती हूँ आओ बोल के बोले, हम लोग नहीं गए। इसीलिए नहीं गए कि हम लोग टारगेट पे थे बोले। బ్లింకిట్లో మీరు 18 గంటలు పని చేసినట్టయితే ఉంటే మీరు చెప్తున్నటువంటి దానికును జెప్టోలో వేరే ఉంటుందా, లేకపోతే అన్నిట్లలో ఇదే వ్యవహారం ఉంటుందా? जिप्टो में थोड़ा बढ़ के है इससे। 1000 रुपीज़ की अर्निंग करे तो 1700 देता हो, यहाँ पर 1000 रुपीज़ अर्निंग करे तो 400 रुपये देता है नहीं। 300 का हमारे वहाँ भी मांडोली है, और 2-3 आवर पहले 2-3 घंटे पहले वहाँ काम हो जाता है। यहाँ 18 आवर्स पूरे रहना पड़ता। మీరు ఒకవేళ కనుక డెలివరీ లేట్ అయిపోయినా, లేకపోయినట్టయితే ఒక రోజు రాకపోయినా, కొంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ లేట్ అయిపోయింది కాబట్టి అని చెప్పి కస్టమర్ కంప్లైంట్ చేసిన అనుకో, ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి ఎదురైతే? कस्टमर कॉल करके बोलता जल्दी आओ बोल के। अब इन लोग क्या करते ऑर्डर देने से आते, हम लोग जल्दबाजी में लेके आके टारगेट रहता, दे देना पड़ता ऑर्डर, नहीं तो कुछ भी एक्शन हुआ तो हम लोग का ID ब्लॉक होता। कुछ भी एक्शन हुआ వాళ్ళు ఎవరైతే కస్టమర్ కంప్లైంట్ చేస్తారో మీ ఐడి బ్లాక్ అయిపోతుందా? हाँ कस्टमर फर्स्ट कस्टमर का सुनते, हम लोग का नहीं सुनते। अभी कस्टमर को एक आइटम मिसिंग आया तो कस्टमर कंप्लेंट करता, वो डायरेक्ट माइनस होता हमारे ID पे। अमाउंट जितना भी रहता अमाउंट माइनस होता। ఓకే, ఆ ఉన్నటువంటి ఐటెం వరకే మీ డబ్బులు కట్ చేసుకుంటారు, ఇంకా ఎక్స్ట్రా కట్ చేస్తాడు ఏమైనా వాళ్ళు కంప్లైంట్ చేసి? आइटम जो रहता ना उन्होंने आया तो भी नहीं आया बोलता कस्टमर, उसको भी मैनेज हम लंच करना है। మిమ్మల్ని ఎవరు కూడా అడగరు, ఇక ఇక్కడ అడగరు. इन लोगों को बोले तो नहीं करते, हम लोग मैसेज डालते, मेल डालते, हम लोग बात करते, वो आता भी नहीं पैसा। कट गए बाद एक बार नहीं आता पैसा रिवर्स, वो कॉल रिगार्डिंग रहा तो करा तो फिर भी क्लेम करते वो लोग। ऐसा प्रॉब्लम है हम लोग को इधर। 18 आवर्स करने के बाद भी 1000-1200 इतना ही कमा रहे, कितना भी कर लो। మీరు 18 గంటల పాటుగా రోడ్డు మీద తిరగా, రోడ్డు మీద ఇటు అటు इधर ही रहते, आप कभी भी चक्कर ले सकते। బతుకంత సగం బతుకంతా ఇక్కడ ఇక మొత్తం అంతా. अरे खाना भी इधर ही खाते, खाए तो खाते, वो भी नहीं खाते नहीं तो घर को जाके जब सोते जब खाते। ऐसा है ఎన్ని గంటలు పడుకుంటారు మరి రాత్రి? మళ్ళీ పొద్దున లేవాలి మళ్ళీ? 12 बस 12 को गए, 5 o'clock को उठ जाते, 6 को इधर आए थे, स्नान वो कर लेके पानी निना लेके इधर आए थे, इधर ही रहते। ఎందుకు మరి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇంట్లో ఉన్నటువంటి? सेल्फ प्रॉब्लम सबको, किसी को फाइनेंशियल रहता, सबको एक्सेट्रा, सब होता है। एग्जाम नहीं दे सकते अपन, किसी को क्या प्रॉब्लम। अब कोई 200 कमाने के लिए आता, कोई 400 कमाने के लिए आता, कोई 1000 कमाने के लिए आता। जिसका जैसा सहूलत से उन्हें वैसा कमाने के लिए आता है यहाँ पे। हम लोग तो जितने जने हैं यहाँ पे रेगुलर है करने वाले, सुबह मॉर्निंग 6 को आते हैं, रात में 12 तक करते काम। उसमें से నాకు అర్థమవుతలే బ్లింకిట్కి వస్తారో కొడతారో అని చెప్తున్నారన్న. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు వాన్ ఎట్లా అంటే ఇప్పుడు వానికి ఏంటంటే ఇప్పుడు రైడర్స్ ఇంతమంది ఉన్నాం కదా, వానికి ఏంటంటే ఎవడైనా వచ్చి కొట్టుకుంటాడు, నాదేం పోతుంది అన్నట్టు అయిపోయింది అది. అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు కాకపోతే ఇంకోరు వస్తారు. నేను 10 రూపాయలు ఇచ్చినప్పుడు కొట్టేటోళ్ళు ఉన్నట్టు అయిపోయింది అది. మేమేముందంటే ఈరోజు చేస్తాం, నెక్స్ట్ దాని మళ్ళీ తర్వాత మాకు 1000 రూపీస్ పెరిగిస్తాడు, పెరిగడం కాదు పెరిగిస్తాడు, కాకపోతే దాన్ని ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ అదే ప్రాసెస్ అయిపోతుంది.
అట్లా అయిపోతుంది మా దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. మీది ఎక్కడ? ఖైరతాబాద్. ఇక్కడ లోకల్ ఇక్కడ ప్రాపర్ లోకల్. ఏ మార్కు ఎంత చదువుకున్నావు? నేను ఇంటర్ 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 చదువుకున్నావా? నేను ఇంటర్ డిస్కంటిన్యూ. ఎన్ని రోజులు అవుతుంది మీరు చేయబట్టి ఇక్కడ? నేను 7 months అయిపోయింది. 7 months అయిపోతా ఉంది. ఎట్లా ఉన్నది జాబ్ చేయాలంటే? మీరు సరే ఇంటర్మీడియట్ చదివినావు కాబట్టి మళ్ళీ హోమ్కి వెళ్ళి డెలివరీ చేయాలంటే ఎంపీసీ డిస్కంటిన్యూ. నేను 10th లో 9.8 నావి. 9.8 9.8 జవహర్లాల్ నెహ్రూ సీట్ కొట్టినా నేను. అవునా? నవోదయ సీట్ కొట్టిన 6th 7th లో. ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను ఎప్పుడన్నా ఊహించినా నేను ఇట్లాంటి డెలివరీలు పనిచేస్తా నేను అని? ఎవరు అనుకోరని వస్తారా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి మనమే అర్థం చేసుకొని చేయాల్సి వస్తుంది. మరి దానికి వీళ్ళు అంత అన్యాయంగా చేస్తే ఎట్లా? పార్ట్ టైం నువ్వు ఫుల్ టైం చేస్తావు. ఎన్ని గంటలు చేస్తావు పని? నేను 16 hours అయితే పక్కా లాగిన్ ఉంటాను. 16 గంటలు పని చేస్తావా? ఇక 1-2 hours అంటే తిన్ని కట్లు ఇట్లా అంతే. నీకు ఎంత వస్తుంది? 16 గంటలు పని చేస్తే ఎంత వస్తుంది? 1000 rupees రావా నాకు ఒక రోజు? 1000 rupees. నిన్న నైట్ మేమందరం ఇట్లా లాగిన్లు ఉన్నాం. ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 దాకా 100 rupees వాళ్ళు వెళ్తాను. ఎంత? ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 దాకా 100 rupees వాళ్ళు. ఒక్కొక్క 100 రూపీస్ ఏంటిది? లోపల పిక్కర్స్ లేరు, స్టోర్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా నువ్వు 7 నెలల నుంచి ఇప్పటి వరకు నువ్వు హైయెస్ట్ జీతం తీసుకున్నది ఎప్పుడు? ఏ రోజు ఎక్కువ వచ్చింది నీకు? అట్లా అంటే ఏం లేదన్న, వీక్లీ లెక్క కొడతాం ఇక నార్మల్ 10 అంతే. కాకపోతే అవి ఇంకా చాలా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇంకా తగ్గిస్తున్నాడు. ఇప్పుడు 3 kilometers పోతే 30 rupees వచ్చే నమ్మకం వీళ్ళు ఇవ్వనా. అప్పట్లో అంటే నేను వచ్చిన కొత్తగా 30 rupees, 35 rupees, 40 rupees ఇస్తుండే. ఇవ్వకపోతున్నా ఇస్తుండే. దాని తర్వాత 6 months తర్వాత వీళ్ళంతా ఏమైందేమో లోపల వాళ్ళకు కమ్యూనికేషన్ బాగాలేక, అండర్స్టాండింగ్ లేక. ఓన్లీ బ్లింకెట్ లోనే ఇటువంటి పరిస్థితి? కేవలం ఈ స్టోర్ లోనే లేకపోతే వేరే స్టోర్ లో? చాలా స్టోర్స్ లో ప్రాబ్లం ఉన్నాయి అన్న. కాకపోతే మా లెక్క ఎవరు ఇట్లా డైరీ చేసుకొని రారు. మా స్టోర్ లో ఇట్లా ఉంటాం. చాలా ప్రాబ్లం. మీరు ఒకసారి కనుక్కున్నా, మేమని కాదు, పంజాగుట్ట స్టోర్, రసల్పూర్ స్టోర్, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరు అక్కడ స్టోర్లో ఏమైందంటే బయట నుంచి వచ్చి కొడతారు కదా, అస్సాం నుంచి, బీహార్ నుంచి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉండదు. వాళ్ళకి ఇట్లా నలుగురితో పోదాం అన్నట్టు ఉండదు. మా దాంట్లో ఏంటంటే మేము అందరం కలిసి ఉంటాం. ఏమున్నా మేము పోతాం. అయ్యేదంతా మాకు ఉంది, మాట్లాడగలుగుతాం అన్నట్టు ఉంది మాది. వాళ్ళేమో లేరు. మొత్తం ఎవరు కూడా అందరు ఇట్లే ఉన్నారు, ఎవరు పోవట్లేదు. మరి బయటకి స్ట్రైక్ చేస్తున్నారు? స్ట్రైక్ అంటే ఏం లేదన్న. कल वो लोग छुट्टी करे थे अंदर पिकर्स, आज हम लोग छुट्टी करके बैठे हुए पूरे 5 o'clock से 12 o'clock तक पिकर्स नहीं थे. आज हम लोग भी छुट्टी पे, कल वो नहीं थे, आज हम लोग नहीं है काम पे. సో ఇది మళ్ళీ వీళ్ళు స్ట్రైక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. సో కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళు ముంగడ పెడతా ఉన్నారు. గవర్నమెంట్ కూడా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చాలా మంది దగ్గర చూస్తే వాళ్ళకు చేలకు దెబ్బ తాకి, నెత్తికి దెబ్బ తాకి, కాలుకు దెబ్బ తాకి. ఎందుకు దెబ్బ తాకిందంటే వాళ్ళు ఫైటింగ్ కోసమో లేకపోతే కబడ్డీ ఆడో కాదు. వాళ్ళు జరిగిందంతా కూడా వీళ్ళు డెలివరీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే, లేకపోతే డెలివరీ తీసుకోవడానికి తొందరగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే లేట్ అయిందనుకో, అక్కడ ఉన్నటువంటి కస్టమర్ దగ్గర నుంచి ఖచ్చితంగా తిట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు కంప్లీట్ చేసినట్టు అయితే ఐడి బ్లాక్ అవుతుంది, డబ్బులు రావన్నటువంటి పాపం ఆందోళనతో వాళ్ళు తొందర పోయి తొందర రావడం వల్ల వాళ్ళు జరుగుతున్నటువంటి ప్రమాదాలు. వీరి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అంటే వాళ్ళు 7 kilometers పోతే 30 రూపాయలు వస్తాయట. 7 kilometers అంటే ఇప్పుడు మనకు చూసుకోవచ్చు 110 రూపాయలు, 119 రూపాయలు ఉంది పెట్రోల్ ధర. సో పెట్రోల్ వీళ్ళే భరించాలి, బండికి ఏమైనా అయినా మెయింటెనెన్స్ వీళ్ళదే, ఏమైనా వీళ్ళకి హెల్త్కి ఏమైనా అయినా కానీ వీళ్ళే భరించాలి. కాబట్టి దయచేసి వీళ్ళ పట్ల కూడా ఆలోచించాలి. 18 గంటలు కష్టపడతా ఉన్నారు. సో వీళ్ళు చేసేటువంటిది కూడా సర్వీసే. సరే పైసల కోసం చేస్తున్నారు సర్వీస్, అది కాదనట్లేము. కానీ వచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి సరిపోవట్లేదు, కుటుంబం గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళ గురించి కూడా గవర్నమెంట్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.